భరద్వాజ గారు, ఇడ్లీ కొట్టు సినిమా రిలీజ్ అయింది. అవును, చూశారు కదా, ఏంటి పరిస్థితి? ధనుష్ సినిమా. ధనుష్ రచనా దర్శకత్వం ఈ సినిమా. అంటే ఇద్దరు పిల్లలు, అలాగే ఇద్దరు తండ్రులు పెంపకానికి సంబంధించిన గొడవ, అలాగే రెండు తరాల మధ్య ఉన్నటువంటి పంచాయతీ, ఇలా రకరకాల అంశాలు తడిమాడు ఈ సినిమాలో. అలాగే రెండు ప్రపంచాలు, అంటే 95 తర్వాత ప్రపంచం మారింది. మార్కెట్ ఎకానమీలోకి మన దేశం కూడా ప్రవేశించింది. మార్కెట్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత కన్జ్యూమరిజం అనేది పెరిగిపోయిన తర్వాత పిల్లల పెంపకాల్లో చాలా దారుణాలు జరిగిపోతూ వచ్చినాయి. అంటే కన్జ్యూమరిజం తాలూకా ప్రభావం పడిపోయి, అంటే అనేక విండోస్ ఓపెన్ అయిపోయినాయి, ప్రపంచపు విండోస్ అన్నీ ఓపెన్ అయిపోయి ఎవరైనా సరే అవకాశం పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక పరుగు పందెం మొదలైంది. ఈ పరుగు పందెంలో పాల్గొనకపోతే ఓడిపోతామేమో అని పిల్లలు అనుకోవడం, తండ్రులు వాళ్ళని ఆపలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవడం, అలా గ్రామాలన్నీ ఖాళీ అయిపోయి జనాలందరూ పట్టణాల వైపు వెళ్ళిపోయి ఒక రకంగా గ్రామాలు వృద్ధాశ్రమాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత నగరాలు కూడా వృద్ధాశ్రమాలుగా మారిపోయి పిల్లలందరూ వేరే దేశాలకు వెళ్ళిపోయినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. ఈ 20 సంవత్సరాల చరిత్రని, జరిగినటువంటి అనర్థాలని మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆ కథలో. ఓకే, ధనుష్ అయితే పెద్ద కాన్సెప్టే తీసుకున్నాడు. అందులో ఈ కన్జ్యూమరిజం పెరిగిపోయిన తర్వాత పిల్లల్లో కోరికలు విపరీతంగా పెరిగిపోయి దాన్ని కంట్రోల్ చేయలేక పిల్లల్ని సాటిస్ఫై చేయటం కోసం ఏం చేయటానికైనా సిద్ధపడిపోయేటువంటి ఒక తండ్రి క్యారెక్టర్లో సత్యరాజ్ యాక్ట్ చేశాడు. రెండో వైపు కొడుకుని ఎలాగైనా సరే ఆర్గానిక్గానే ఉంచాలి, ఆర్గానిక్గా ఉంచితే అంటే ప్రకృతి ప్రకారం వెళ్ళాలి, మనం ప్రకృతిని వ్యతిరేకించి వెళ్ళకూడదు అనే నిబంధనతో ఒక ఇడ్లీ కొట్టు పెట్టుకుని బతికేటువంటి ఒక తండ్రి తన కొడుకుని కంట్రోల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. కానీ ఆ తండ్రి ప్రభావంతో ఆ కొడుకు విదేశాలకు వెళ్ళినప్పటికీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు తట్టుకోలేక. ఈ వెనక్కి రావడం, ఈ తండ్రి ఈ కొడుకు, ఆ తండ్రి ఆ కొడుకు, ఆ పెంపకం ఈ పెంపకం, ఈ రెండిటి మధ్య తేడాలు, వీటి మీద ఒక కంపారిటివ్ స్టడీ చేశాడు ఆయన. ఆ కంపారిటివ్ స్టడీలో అవతల వైపు అరుణ్ విజయ్ యాక్ట్ చేశాడు సత్యరాజు కొడుకుగా. ఇక్కడేమో ధనుష్, తర్వాత మనకి గతంలో నుంచి చాలా క్యారెక్టర్లు చేస్తున్నటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్తో చేయించారు ఆయన. ఈ 4 క్యారెక్టర్ల మీద నడిచేటువంటి కథ. అలాగే శాలిని పాండే చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కనిపించి అంటే అర్థం కావట్లేదు పిల్లలకి కూడా, ఈ రకరకాల కంటెంట్స్కి ఎక్స్పోజ్ అయిపోయి ప్రతి మనిషికి నేను విలన్నా లేకపోతే హీరోనా అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేటువంటి ఒక అమ్మాయి శాలిని పాండే. ఓకే, కూర్చుంటే మా సినిమా కూర్చున్న ఆడియన్ని కన్విన్స్ చేసి కూర్చోబెట్టగలిగాడా? ఎమోషనల్గా నడిపాడు కథని, ఎమోషనల్గా డ్రైవ్ చేశాడు. సెకండ్ హాఫ్లో ఇంకొంచెం డోస్ పెంచి అంటే అదేదో యుద్ధాలు చేసి కంట్రోల్లోకి తీసుకోవడం కాకుండా సైకలాజికల్గా వాళ్ళకి విషయాన్ని అర్థం చేయించడం కోసం ఏం చేయాలి అని తాపత్రయపడేటువంటి క్యారెక్టర్, అది చాలా బాగా పెర్ఫామ్ చేశాడు తను. అలాగే నిత్యా మీనన్ చేసినటువంటి క్యారెక్టర్ కూడా సినిమాకి చాలా ఉపయోగపడింది. అంటే ఒక పల్లెటూరు, ఆ జీవన విధానము, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఆ క్యారెక్టర్ నుంచి డ్రైవ్ చేశాడు. అలాగే పిల్లల్ని ఒక రకంగా ఈ ఇటీవల కాలంలో సైకియాట్రిస్టుల వ్యాపారం పెరిగింది. అంటే పిల్లలు ఈ వ్యామోహంలో పడిపోయి పిచ్చివాళ్ళుగా మారిపోతున్నారు, దేన్ని రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు, వాళ్ళని కంట్రోల్ చేయటంలో పేరెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. అది సత్యరాజ్ క్యారెక్టర్తో బాగా చెప్పించాడు. అలా టోటల్గా ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలని ఆ సినిమాలో చర్చించాడు. ఈ చర్చించే క్రమంలో అదేదో నినాదాలు ఇవ్వటానికో లేకపోతే ఉపదేశాలు చెప్పడానికో కాకుండా జీవితంలో భాగంగా నడిపాడు దాన్ని. అర్థం చేసుకుంటారా లేదా అనే దాంతో ప్రమేయం పెట్టుకోకుండా తనదైన పద్ధతిలో ఒక కథలాగానే చెప్పాలి అనుకున్నాడు. ఎక్కడా కూడా ఉపన్యాస ధోరణిలోకి వెళ్ళదు కథ, సిచ్యువేషనల్గా విషయాన్ని చెప్పడం కోసం ట్రై చేశాడు. దానికోసం చాలా కష్టపడ్డాడు. మంచి అంటే
అతనిలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యం వేసింది ఉమ్, డైరెక్టర్గా. ఉమ్, చాలా బాగా చేశాడు సినిమాని, చాలా బాగా కన్సీవ్ చేశాడు కథని. ఉమ్, తను ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చెబుతూనే కమర్షియాలిటీ కూడా మిస్ కాకుండా ఉమ్, దాన్ని కూడా అండర్ప్లై చేస్తూ నడిపాడు. ఉమ్, దాంతో జనాలు థియేటర్లో చాలా ఎమోషనల్గా కూర్చున్నారు. అంటే లోపలికి వెళ్ళే వరకు సినిమా మొదలైన తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎమోషన్లో నడిపాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మార్కెట్ ఎకానమీ వికృత చేష్టలు పిల్లల్లో ఎలా కనిపిస్తున్నాయి అనే దానికి సంబంధించి అటువైపు డ్రైవ్ చేస్తూ ఉమ్, అది చాలా ఎమోషనల్గా నడిపాడు. అలా మొత్తం మీద టోటల్గా ఒక మంచి సినిమా, ఉమ్, ఓ మంచి సినిమా, జనాలు చూడదగ్గ సినిమా. ఓకే. ఇబ్బంది పెట్టకుండా నడిపాడు సినిమాని. ఎక్కడ ఆడియన్స్కి ఇబ్బంది అయితే కలగదు, బోర్ కొట్టదు, ల్యాగ్ లేదు. ఓకే. కాకపోతే మనం గతంలో కూడా ఇలాంటి కథలు చూసాం. ఉపకార్ లాంటి సినిమాలు ఉమ్, మనోజ్ కుమార్ గారు తీసేవాడు ఆ రోజుల్లో. ఉమ్, అది తెలుగులో పాడి పంటలుగా కృష్ణ గారు రీమేక్ చేశాడు. అంటే అప్పటికి పట్టణీకరణ వలన పల్లెలు ఎలా నాశనం అవుతున్నాయి వరకు నడిచింది. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి పిల్లలు, ఉమ్, ఈ పెరిగిపోయినటువంటి కొనుగోలుదారీతనం, కన్జూమరిజం తాలూకా విష పరిణామాలు అవి పిల్లల మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయి, పేరెంట్స్ అంతా సఫర్ అవుతున్నారు ఉమ్, అనే దాని వైపు డ్రైవ్ చేశాడు ఇతను. ఉమ్, దాంతో ఎక్కడో పాతకాలంలో చూసాం ఇలాంటి కథలు అనేటువంటి ఒక మెమరీ ఓకే. హంట్ చేస్తుంది. కానీ ఇది టోటల్గా కొత్త సబ్జెక్ట్. ఓకే. థ్యాంక్ యూ.